ఇన్స్టాలోని పోస్ట్ చూశాను ఇలాగా షన్ను ఫ్యాన్స్ ఆర్ గెటింగ్ టుగెదర్ అండ్ అని చెప్పి స్టోరీలో నాకు కనబడితే ఐ ఆల్సో షేర్డ్ ఇట్ అండ్ ఐ థాట్ ఐల్ కమ్ అండ్ గ్రీట్ దీస్ పీపుల్. సో ఇట్ ఫీల్స్ సో స్పెషల్. ఆబ్వియస్లీ షన్ను ఈస్ మేడ్ బై ఇలాంటి అన్ని ఫ్యాన్సే షన్నుని తయారు చేశారు. ఎందుకు అంటే షన్ను ఈజ్ నాట్ అ సూపర్ హ్యూమన్, షన్ను ఈజ్ వన్ అమాంగ్ ఎవ్రీ వన్. సో ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు షన్ను కాబట్టి ఐ థింక్ టుడే దీస్ మెనీ పీపుల్ ఆర్ సపోర్టింగ్ షన్ను. సో ఫీల్స్ వెరీ స్పెషల్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మనకి చూసుకున్నట్టు ఈరోజు వాలంటీర్గా ఇంతమంది వచ్చారు, అలాగే విశాఖపట్నంలో విజయవాడ కూడా మీకు ర్యాలీ చేశారు. సో ఎలా ఫీల్ అవుతుంది వాలంటీర్గా మీరు ఇంతమంది వచ్చారంటే? మీరు అఫ్ కోర్స్ అదేనండి, అంటే బేసికలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఇప్పుడు ఏదో షన్ను ఎలా అయితే హౌస్లో ఉన్నాడో తను ఒక జర్నీలోని పార్ట్ అవ్వడానికి అని చెప్పి హీఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ అండ్ హీఈస్ ఎంజాయింగ్ దట్ జర్నీ. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో హియర్ అవుట్ సైడ్ సెలబ్రేటింగ్ షన్నుస్ జర్నీ. సో షన్ను ఇప్పుడు దాకా వచ్చాడు, సూన్ విల్ నో టుడే టాప్ 5కి వెళ్తాడు అని అనుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ ఇంత దాకా ఇన్ని రోజులు కష్టపడి ఆ హౌస్లో ఉండి అన్నీ ఫేస్ చేసుకొని బయట కూడా ఎక్సెట్రా ఇవన్నీ ఫేస్ చేసుకొని ఈ స్టేజ్కి వచ్చాడంటే ఇట్స్ ఆబ్వియస్లీ సమ్ అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్ని ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ విన్నర్ లెవెల్కి మేము తీసుకెళ్ళడానికి వీ ఆల్ ఫ్యాన్స్ ఆర్ టుగెదర్ హెల్పింగ్ హిమ్. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కూడా ఒక అనాలిసిస్ ఇచ్చి వచ్చారు, ఎందుకంటే లైక్ షణ్ముఖ్ని అందరూ బ్యాట్ చేస్తున్నారు, పాయింట్స్ ఏమని తెలియడానికి మీరు ప్రత్యేకంగా షణ్ముఖ్ గురించి వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరి గురించి చెప్పట్లేదు, ఓన్లీ షణ్ముఖ్ గురించే క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చాలా బాగా నచ్చింది. పాయింట్స్ కూడా మీరు పాజిటివ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ అనిపించింది. అలా రావడానికి రీజన్ ఏంటి? థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్లీ యాజ్ అ బ్రదర్గా నేను షన్నుని కొంతవరకే నేను చూడగలను. ఇంతకుముందు కూడా తను సిరీస్ చేసినప్పుడు కానీ తను ఏదైనా వర్క్ చేసినప్పుడు యాజ్ అ బ్రదర్గా నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండింది. బట్ షన్ను ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళాడో ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. తను నాకు చిన్న అయినా సరే నాకన్నా మెచ్యూరిటీలో ఎక్కువ అనిపించి ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ ఐ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ అ ఫ్యాన్. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ కాబట్టి ఐఎమ్ టుడే హియర్. సో ఎప్పుడైతే కొన్ని మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయో అవుట్ సైడ్ ఫ్యాన్స్ అందరికీ ఏంటి అంటే దే వర్ కన్ఫ్యూజ్డ్. సో అట్ దట్ టైమ్ ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ దెమ్. నాకు ఇంక వేరే వాళ్ళకి ఏదో ప్రూవ్ చేయడానికి లేదండి, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ కమ్యూనికేటింగ్ విత్ ద ఫ్యాన్స్. ఈరోజు ఎలా అయితే వీ ఆల్ కేమ్ టుగెదర్ ద సేమ్ వే యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని వీఆర్ జస్ట్ స్పీకింగ్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ అండ్ ద అల్టిమేట్ గోల్ ఇస్ టు స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ మేక్ ష్యూర్ వీఆర్ దేర్ ఆన్ అ కంఫర్టబుల్ జర్నీ విత్ హ్యాపీనెస్ స్ప్రెడింగ్ ఓవర్. మీ దగ్గర బెస్ట్ క్వాలిటీ నాకు నచ్చింది ఏంటంటే అసలు మీరు నేను ఎప్పుడు మిమ్మల్ని లైవ్లో ఇలా చేయడం అనేది నేను చూడలేదు, కానీ కరెక్ట్ పాయింట్స్ తీసుకొచ్చి మీరు అసలు అలవాటు లేకపోయినా కానీ అలవాటు చేసుకొని ఉన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫ్యాన్స్కి అంతా కూడా ఒక పాజిటివిటీ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ అండి, అంటే నేను ఏదైనా వీడియోస్ మాట్లాడుతున్నా ఏదైనా చేస్తున్నా సరే ది ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ ఫ్యాన్స్ నాకన్నా ట్రిపుల్ కష్టపడుతున్నారు. సో వాళ్ళకి నేను ఏదో ఒకటి హెల్ప్ చేయగలిగితే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అనే ఒక ఇంటెన్షన్తోనే నేను ఏదో ఒకటి చేస్తున్నాను తప్పితే దట్స్ ఆల్సో నథింగ్. నేను ఆబ్వియస్లీ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే వి స్పీక్ విత్ అవర్ ఫ్యామిలీ, వి స్పీక్ విత్ అవర్ ఫ్రెండ్స్, ఇలా అయింది అలా అయింది అని చెప్పి. సో అదే సిమిలర్ వేలోని ఐఎమ్ స్పీకింగ్ విత్ మల్టిపుల్ మోర్ ఆడియన్స్. ఈ సీజన్లో జరిగినంత ట్విట్టర్ ట్రెండ్స్ ఈసారి జరిగినాయి కదా, అది అందులో కూడా షణ్ముఖే ప్రతి ట్రెండింగ్లో టాప్ అవ్వడం, ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ అవ్వడం, అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బీట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ బ్రదర్? సో హానెస్ట్గా షన్నుకి ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ లేదండి, తనకి కూడా అకౌంట్ లేదు, నాకు కూడా ఒక అకౌంట్ లేదు ట్విట్టర్కి, ఎప్పుడు వాడలేదు. బట్ ట్విట్టర్లో ట్రెండ్ అన్నది మేము వినడం ఫస్ట్ టైం. నేను కూడా ఈ ట్రెండ్ అవుతుందని చెప్పి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక ట్వీట్ పెట్టాను. సో ఇట్ ఫీల్స్ సో స్పెషల్. సో ట్విట్టర్ అన్నది నాకు అర్థమైంది ఏంటి అంటే many fans are on a public platform and they are tweeting and spreading love and showing their love. So it definitely feels so special and Twitter వల్ల ఏంటంటే the noise is more. సో దానివల్ల వచ్చే రీచ్ కానీ 1 million ట్వీట్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ఇట్ ఆల్, ఎవ్రీవన్ ఈస్ స్పీకింగ్ అబౌట్ షన్ను. సో దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు us. మీరు బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ మీట్ అప్పుడు వెళ్ళారు స్టేజ్ మీదకి, రైట్? సో అక్కడ బిగ్ బాస్ హౌస్లో మీకు ఏమైనా అనిపించిందా, అంటే వాళ్ళు ఏమైనా మీకు కంట్రోలింగ్ ఇచ్చి ఇలానే చెప్పాలి ఇలానే మాట్లాడాలి అనేసి మీకు ఏమైనా చెప్పారా? సో వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ ఇస్ కంప్లీట్లీ అండ్ ఎడిటర్స్ గేమ్ అండి. ఎందుకు అంటే నేను వెళ్ళినప్పుడు నాకు ఇలా ఉండాలి అని ఒక్క ముక్క కూడా చెప్పలేదు. సో నేను అలానే షన్నుతో వెరీ కంఫర్టబుల్గా మాట్లాడాను, చాలా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కన్వర్జేషన్ అండ్ ఇట్ వాస్ వెరీ క్యాండిడ్. కానీ వాళ్ళు ఏది చూపించాలనుకున్నారో అది చూపించారు. సో ఆబ్వియస్లీ నేను షన్నుకి బూస్ట్ ఇచ్చే చాలా మాటలు చెప్పాను, షన్ను గేమ్ ప్లే గురించి చాలా మాటలు చెప్పాను, అవన్నీ మనకి ఎడిటింగ్లో రాలేదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ థింక్ ఇస్ బిగ్ బాస్ ఇస్ నాట్ అ
వీళ్ళు కంటెస్టెంట్ ఇలా ఉండాలి అని చెప్పి ఎవరు గైడ్ చేయరు. ఇట్ ఈస్ అ రియాలిటీ షో, 100% రియాలిటీ షో. కానీ ద కంటెంట్ విచ్ ఇస్ ఎడిటెడ్ ఇస్ స్క్రిప్టెడ్. సో ఎడిటింగ్ ఏదైతే జరుగుతుందో అది ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఇట్ ఈస్ అప్ టు దేర్ ఇంటెన్షన్ అండి. అంటే వీఆర్ నాట్ హియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. షన్ను ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రోగ్రామ్ అండ్ హీ హాస్ కమ్ టు అన్ అగ్రిమెంట్ అండ్ హీఈస్ గివింగ్ హిస్ కంటెంట్ కాబట్టి వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇట్స్ అప్ టు దేర్ విష్. సన్నీ ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ ఇచ్చారు, దిగులు కప్పు ముఖ్యం అనేసి కొన్ని బూస్టప్ ఇచ్చారు. కానీ అలాంటి మాటలు మీ దగ్గర గారు కానీ దీప్తి గారు కానీ చూడలేదు. అదే చెప్తున్నానండి, అంటే మేము చాలా మాట్లాడాం. సో వాళ్ళలోని ఆబ్వియస్లీ నాతో పాటు దీప్తి కూడా ఉన్నారు కాబట్టి దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మూమెంట్స్ అండ్ టైం కొంచెం ప్రతి కంటెస్టెంట్కి 10 minutes ఇస్తారు కదా. సో వాళ్ళకైనా సరే ఎడిటర్ అయినా ఏం చేస్తారు, ఆ 10 minutes కట్ చేయాలి. సో కొన్ని పాయింట్స్ దానివల్ల లేకపోవచ్చు, బట్ వీ కన్వేడ్ దిస్ సేమ్ ఇన్ఫర్మేషన్. ఇంకొక వీకే ఉంది ఫైనల్ డేకి. బట్ ఇప్పుడు వచ్చేసరికి టాప్ సెలబ్రిటీస్, మంచి సెలబ్రిటీస్ అందరూ సన్నీకి సపోర్ట్ చేస్తున్నారు. షణ్ముఖ్ మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా సన్నీకి ఓటేస్తారు కదా. సో సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ మై ప్లీ టు ది ఆడియన్స్ యాజ్ వెల్. ఎవరైనా ఎపిసోడ్ చూసి ఈ 95 days ఆర్ 100 days జర్నీని కన్సిడర్ చేసుకొని ఓవరాల్గా షన్ను కూడా మంచిగా మాట్లాడాడు. మొన్న నాగార్జున సార్ అడిగినప్పుడు విన్నర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నప్పుడు 1 minute క్లియర్గా చెప్పాడు, ఐ వెంట్ ఇన్ టు లెర్న్. నేను నేర్చుకోవడానికని వచ్చాను, బట్ నేను నేర్చుకునే ప్రాసెస్లోని నేను ఒక విన్నర్ కేపబిలిటీస్ నాలో ఉన్నాయని నేను తెలుసుకున్నాను. సో నేను అందుకే ఖచ్చితంగా ఎలా అయినా విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. సో ద సేమ్ థింగ్ మేము కూడా యాజ్ అ ఫ్యాన్ వీ డిడ్ నాట్, తను లోపలికి వెళ్తున్నప్పుడు ఎలా అయినా విన్నర్ అయిపోవాలని మేము చూడలేదు. తన్ని ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మేము ఎంజాయ్ చేద్దామని చూసాం. బట్ ఈ రోజు తను ఉన్న కేపబిలిటీకి తను ఎలా అయినా విన్నర్ అయితే మాకు ఆనందం అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. షోలో ఉన్నంత వరకు అందరూ గొడవ, బయటకు వచ్చాక అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ అది తెలిసిన ఒక సెలబ్రిటీ కూడా పర్సనల్లీ టార్గెట్ చేయడం, బాడీ షేమ్ చేసుకుంటూ స్టేటస్. హానెస్ట్గా చెప్పాలంటే నేను వినడమే తప్ప నేను చూడలేదండి స్టేటస్ కూడా. హానెస్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా బై ఛాన్స్ అన్నా సరే ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ అటెన్షన్. ఇప్పుడు షన్ను ఫ్యాన్స్ మీద ఎందుకు అటెన్షన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే షన్ను ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది. సో షన్ను ఫ్యాన్స్ అటెన్షన్ డ్రా చేస్తేనే వేరే వాళ్ళకి అటెన్షన్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇలా కొన్ని టార్గెట్స్ అక్కడక్కడ అవుతూ ఉండొచ్చు. బట్ మై ఓన్లీ రికమెండేషన్ ఇస్, ద మెయిన్ రీజన్ ఇస్ వీఆర్ హియర్ టు స్ప్రెడ్ పాజిటివిటీ ఆన్ షన్ను అండ్ వీఆర్ హియర్ టు స్ప్రెడ్ పాజిటివిటీ ఓవరాల్. మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లోని గేమ్ అన్నది గేమ్లా చూసి హ్యాపీగా మన ఫేవరెట్ కంటెస్టెంట్కి మనం ఓట్ చేసుకుందాం. ఒక పలానా పర్సన్కి వేరే కంటెస్టెంట్ ఇష్టమా, ఓట్ ఫర్ దెమ్ ఓన్లీ. మేమేం చెప్తున్నాం అంటే మీకు షన్ను ఇష్టం, ఓట్ చేయండి అని ఒకటే చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ. బిగ్ బాస్ లో మన ఓట్ ఎవరికి? బిగ్ బాస్ లో మన ఓట్ ఎవరికి? బిగ్ బాస్ లో మన ఓట్ ఎవరికి? మిస్టర్ కోల్, మిస్టర్ కోల్, మిస్టర్ కోల్, కోల్ కోల్ మిస్టర్ కోల్, కెప్టెన్ కోల్ షన్ను, కోల్ కోల్ మిస్టర్ కోల్, కెప్టెన్ కోల్ షన్ను, కోల్ కోల్ మిస్టర్ కోల్, కెప్టెన్ కోల్ షన్ను. స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ పాజిటివిటీ. లెట్స్ సపోర్ట్ అవర్ షన్ను. బిగ్ బాస్ లో మన ఓట్ ఎవరికి? షన్నుకి. బిగ్ బాస్ లో మన ఓట్ ఎవరికి? షన్నుకి. బ్రహ్మ షన్ను, బ్రహ్మ షన్ను, బ్రహ్మ షన్ను. స్ప్రెడ్ పాజిటివిటీ షన్ను. Shannu, Mr. Cool, Shannu, Mr. Cool, Shannu. Let's support our Shannu. Let's support our Shannu. Let's support our Shannu. Mind gamer, Shannu. Mind gamer, Shannu. Brahma, Shannu. Brahma, Shannu. Let's vote for our Shannu. Mana vote everke, Shannu ke. Mana vote everke, Shannu ke. Because mana vote everke, Shannu ke. Let's support our Shannu. Let's support our Shannu. Let's support. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. ఈ ఈవెంట్కి వచ్చి లైక్ ఈ ఫుటేజ్ని కూడా మీరు కొంచెం పబ్లిష్ చేద్దాం అనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఇదే మీడియా కాదు, నేను వేరే మీడియాని కూడా అప్రోచ్ అయినా, మేబీ మన ఏది స్ప్రెడ్ పాజిటివిటీ అంటే వాళ్ళకి నచ్చదేమో, సో వేరే వాళ్ళు రావాలేదు. మీరు అందరూ వచ్చి ఈ పాజిటివిటీని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ యాజ్ వెల్. యా చెప్పండి బ్రో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ షణ్ముఖ్ గేమ్ చూసి హౌస్లో? ఇక్కడ బయట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు గేమ్ గురించి? హీఈస్ వెరీ న్యూట్రల్ అండి. లైక్ ఎలా ఆడాలి అనే క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, ముందు ప్లానింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. సి వాట్ ఈస్ ద టాస్క్,
ఐ విల్ గివ్ మై బెస్ట్ అన్నట్టే ఉన్నాడు. బేసిక్గా బయట కూడా ఆ మనిషి వెబ్ సిరీస్ అయినా సరే లేదంటే ఆయనకున్న ఏదైనా సరే టార్గెట్స్ అతను రీచ్ అవ్వాలనే కోరుకుంటాడు. ఏ పర్సన్కైనా ఉండే అది మినిమం బేసిక్స్ అని నేను అనుకుంటా. సింపుల్ థింగ్ అండి, అన్సీన్లో మంచి స్టోరీస్ పెట్టి వీళ్ళు ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు ఆ టీవీ 1 hour ఏదైతే 1 hour టెలికాస్ట్ ఉంటుందో దాంట్లో ఎందుకు షణ్ముఖం చూపించట్లేదు? అదే నాకు కూడా అదే డౌట్ అండి. ఒకటి వీక్ 5 దాకా అనుకుంటా ఏ ప్రోమోస్ రిలీజ్ అయినా సరే అప్పటిదాకా తమ్నేల్ షన్ను ఉండే, ఆ తర్వాత మరి ఎందుకు మారినరో కూడా మాకు తెలియదు. సో వాట్ మైట్ బి ద రీజన్ అనేది హాట్స్టార్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు బయాస్డ్ ఉంటున్నారా అన్బయాస్డ్ ఉంటున్నారా అనేది ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఒక పర్సన్ మెంటాలిటీ 24 hours ఒకటేలాగా ఉండదు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సర్టన్ చేంజ్ ఇన్ మూడ్స్. సో అట్లాంటిది ఎందుకు ఓన్లీ షన్నుది సర్టన్ కంటెంట్ వేస్తున్నారు, వేరే వాళ్ళ కంటెంట్ అట్లాంటివి లేవా లేదంటే ఈ మనిషికి ఉన్నా ఏట్లేదా అనేది ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తున్నారు, ఆబ్వియస్లీ అన్సీన్ చూడరు. ఎందుకంటే షణ్ముఖ్ ఎక్కడ పాజిటివ్ అవుతాడు అనే బాధ. సో అన్సీన్ కాకుండా కంటెంట్లో వేస్తే, మెయిన్ హాట్స్టార్లో వేస్తే, ఐ మీన్ ఎపిసోడ్ టెలికాస్టింగ్ అప్పుడు వేస్తే అందరూ చూస్తారు. సో దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ లైక్ దేర్ మైట్ బీ ఏంటండి హీఈస్ ఆల్రెడీ పాజిటివ్. కాకపోతే ఏంటి అంటే నెగిటివ్ ఫోర్స్ అనేది కావాలని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ దట్స్ ఇట్. ఓటింగ్ పోల్స్లో చూసుకున్నట్టయితే అన్అఫీషియల్ మనం చూసాం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అన్అఫీషియల్లో ఫస్ట్ సన్నీది పెట్టి కింద షన్నుది పెడుతున్నారు. సో అది ఎంతవరకు నిజము ఏంటి? దీనిలో ఏమన్నా వెనకాల ఏమన్నా వేరే వాళ్ళు పెయిడ్ ఏమన్నా చేసుకొని ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా చేస్తున్నారా ఏంటి మీకు అనిపించింది? అన్అఫీషియల్స్ ఫైన్ అండి. ఇన్ కేస్ అన్అఫీషియల్ గురించి అంత బాధపడాలి అంటే రవి గారు ఎలిమినేట్ అయినప్పుడు హీ స్టాండ్స్ ఐ గెస్ 3rd పొజిషన్లో అనేమో ఉండే. సో ఎలిమినేట్ అయ్యాడు. సో ఫస్ట్లో ఉండి కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. సో అది అన్అఫీషియల్ పోల్స్ అనేవి ఫైనల్ అయితే మనకి కాదు, అది డెఫినెట్లీ అందరికీ తెలిసిందే. సో దాన్ని మనం బేస్ చేసుకునే కంటే ఫైనల్ ఓటింగ్ ఏదైతే ఓట్ కౌంట్లోకి వెళ్తుందో దాని మీద ఫోకస్ చేయడమే మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటాను. యాక్చువల్లీ ఇప్పుడు షణ్ముఖ్ అండ్ దట్ ఈస్ ఓన్లీ టు మేక్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. సో అన్అఫీషియల్ హీఈస్ ఇన్ టాప్ అట్లాంటివి గొప్పవు, అట్లాంటివి ఆయన పట్టించుకోవద్దు కూడా అనేది నా ఫీలింగ్. వీ నో దట్ షణ్ముఖ్ జశ్వంత్కి 4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. సో 4 million సబ్స్క్రైబర్స్ అందరూ జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు. ఈ మాట కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంటే వై దిస్ మెయిన్ ఇంటెన్షన్ టు మేక్ పాజిటివిటీ ఈవెంట్ అంటే షణ్ముఖ్ డబ్ స్మాషెస్ చేసినప్పుడు కిందికి లాగాలని చూస్తారు, దెన్ ఆఫ్టర్ కవర్ సాంగ్స్ చేసేటప్పుడు కిందికి లాగాలని చూస్తారు, వెబ్ సిరీస్ చేసేటప్పుడు కూడా కిందికి లాగాలని చూస్తున్నారు, ఇప్పుడు లాగాలని చూస్తున్నారు. బట్ ఆయన గ్రోత్ అయితే ఆగలేదు. వెన్ హీ స్టార్టెడ్ అప్రాక్సిమేట్లీ 2013 నుండి ఆయన యూట్యూబ్లో 0 నుండి స్టార్ట్ అయిందో ఇప్పుడు ఎంత అన్నారు మీరే చెప్పారు, 4 million సబ్స్క్రైబర్స్. ఇంకొకటి మీరు చూసుకున్నట్టయితే ఏదైతే చిన్నత అంటే లైక్ సీరియల్ మీడియా ఉంటారు కదా, లైక్ ఇప్పుడు వచ్చిన రాహుల్ సిద్దిగంజ్ గారు కానీ లేక ఆశురెడ్డి వీళ్ళంతా కూడా సీరియల్ మీడియా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఎక్కువ సన్నికి సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్ వీళ్ళు షణ్ముఖ్ వచ్చి యూట్యూబర్, వీళ్ళు వచ్చి సీరియల్. సో మేబీ అదేమన్నా డిస్క్రిమినేషన్ ఉందా? షణ్ముఖ్ యూట్యూబర్ గా కింద దించి మనం టాప్ లోకి వెళ్ళాలని ఆలోచన ఏమన్నా ఉందా? ముందు గెలిచిన వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఇప్పుడు యాజ్ ఏ మీరు అన్నట్టే ఒక పర్సన్, ఆ పర్సన్ పేరు ఎందుకులే కానీ ఆ పర్సన్కి అంత సపోర్ట్ ఉంది, అంత బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఉంది. వీ హ్యావ్ నో సపోర్ట్ యాక్చువల్లీ. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్. ఎందుకంటే నేను అదే అంటున్నా, అంత పెద్ద వ్యక్తి ఏం కాదు. షణ్ముఖ్ ఈజ్ జస్ట్ ఏ యూట్యూబర్, బట్ స్టిల్ హీఈస్ మేకింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇరిటేట్ అయిపోతున్నారు. అది ఎందుకు అవుతున్నారో తెలియదు కానీ ఇరిటేట్ అయిపోతున్నారు. ఇరిటేట్ అయ్యి అరే ఇడు ఎదుగుతున్నాడు, లాగాలి అనే ఇంటెన్షన్ ఇంత చిన్నవాడికి ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. అంత పెద్దవాళ్ళకి చేసుకోవాలి కానీ ఎదిగేటోడికి చేస్తున్నారు. సో అక్కడే అర్థమవుతుంది ఎంతమంది అయినా ఉండని వీళ్ళే వాళ్ళ సపోర్ట్. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ పెరిగారా తగ్గారా మీ వ్యూలో? ఆబ్వియస్లీ అంటే ఫ్యాన్స్ పెరిగారా తగ్గారా అంటే ఫ్యాన్స్ తగ్గరండి. వన్స్ ఈజ్ ఏ ఫ్యాన్ డెఫినెట్లీ అది అంటే అదొక నేచర్ లాగా, తగ్గడాలు పెరగడాలు కాదు. ఆ మనిషికి అదొక అకౌంటబిలిటీ ఉంది కాబట్టే ఇంతమంది ఇప్పుడు కూడా వచ్చి జాయిన్ అయ్యి నేను ఇంకా సపోర్ట్ చేస్తున్నానే అంటున్నారు.
ఈ నెగిటివిటీ రావడం వల్ల ఏంటి అంటే తగ్గారు పెరిగారు అనే కాన్సిక్వెన్స్ ఏమీ లేవండి. అట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండవు. తగ్గడం పెరగడం అనేది మనోడికి ఎలా అయితే 0 నుండి స్టార్ట్ అయ్యి అందరినీ కలుపుకుంటూ పోయాడో ఈ బిగ్ బాస్ జర్నీతో పాటు అందరినీ కలుపుకుంటూనే పోతాడు. వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, మనకు తెలిసింది రవి గారిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ పక్క అయితే బిగ్ బాస్ కావాలని చేసినట్టు అనిపించింది. సో ఇక్కడ కూడా లాస్ట్ మూమెంట్లో ఆల్రెడీ షణ్ముఖ్ మంచి ఫాలోయింగ్ ఉంది. మేబీ వాళ్ళు ఏమైనా ఇక్కడ ట్రిక్స్ ప్లే చేసి షణ్ముఖ్ ఆల్రెడీ ఫామ్లో అంటే ఒక మంచి తెలుసు కాబట్టి తనకిస్తే ఏమైనా ఇబ్బంది అని ఫీల్ అయ్యి లైక్ ఆల్రెడీ మంచి ఫాలోయింగ్ ఉంది షణ్ముఖ్ చేసి. సరే మనకి అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే రవి జరిగింది. ఈ విషయంలో సన్నీనైనా ముందు తీసుకెళ్ళి గెలిపించాలని ఆలోచన ఏమన్నా ఉంటే దీని మీరు ఫ్యాన్స్ అంతా దీన్ని ఎలా చెప్పబోతున్నారు బిగ్ బాస్? సింపుల్ అండి. ఇన్ కేస్ అట్లాంటిది అంటే ఫ్యాన్స్ని ఇదంతా రైవలరీ చేయాల్సిన విషయం లేదు. ఇన్ కేస్ అట్లాంటి అన్ఫేర్ ఇట్లాంటి విన్నర్షిప్ అనేది ఇస్తే కనుక ఆబ్వియస్లీ నెక్స్ట్ నుండి బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ ఎలిమెంట్ లానే ట్రీట్ చేయాల్సి వస్తుంది అందరూ. సో ఇస్తే జెన్యున్గా ఐదర్ ఇట్ ఈస్ ఎవరికైనా సరే ఇస్తే జెన్యున్గా ఇస్తారు. లేదు అంటే ఇట్లాంటివి చేస్తే మాత్రం స్క్రిప్టెడే. అట్లాంటప్పుడు ఈ బిగ్ బాస్లో 19 మెంబర్స్ని తెచ్చేందుకు ఆ ఒక్క పర్సన్ని తెచ్చి వాడే హోస్ట్గా పెట్టుకొని వాడినే విన్నర్కి అప్పించేసి పక్కకు పంపించేసేయాలి. ఇంతమంది 19 మెంబర్స్ని తీసుకొచ్చి 15 వీక్స్ కూర్చోబెట్టి లాభం ఎందుకు? ఇఫ్ ఈజ్ ఇంటెన్షన్ టు విన్ దిస్ గాయ్ ముందే చెప్పేసి ముందే ఇంటిమేట్ చేసేసాయి. ఇంతమంది కష్టపడి గేమ్ కూడా ఆడరు. రెమ్యూనరేషన్ అంటారా, అది ఈ మనిషి బయట ఉన్నా సంపాదించుకుంటాడు, అది నథింగ్ ఫర్ హిమ్. సో అది ఫైనల్గా మీరు ఫ్యాన్స్కి ఏం చెప్తున్నారు? ఎలా ముందు ఇంక లాస్ట్ 1 వీక్ని ఎలా మీరు ఫేస్ చేయబోతున్నారు మీరు అంతా కలిసి? ఫేస్ అంటే అండి ఓట్స్ వైజ్గా షణ్ముఖ్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే వెల్ విషర్స్ షణ్ముఖ్ గెలవాలి అని కోరుకుంటున్నారో దయచేసి ఓట్స్ అందరూ షణ్ముఖే వేయండి. అసలు స్ప్లిట్ చేయొద్దు. స్ప్లిట్ అనేది కాదు, ఇంకోటి మీరు అంటే యూ డోంట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. అట్లీస్ట్ నువ్వు వాట్ ఈస్ షణ్ము అని ఒక 10 మందికి ఎడ్యుకేట్ చేయి చాలు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓటేస్తారు, ఇఫ్ నాట్ వాళ్ళ ఇష్టం ఇంకా దాని గురించి. అండ్ ఈ నెగిటివిటీ ఇదంతా వీళ్ళు ప్రెషరైజ్ ఇది తీసుకోకుండా ఓన్లీ పాజిటివ్ వైబ్స్ తోటి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు?